ఎడిటింగ్ లో కటింగ్ అంటే ఏంటి, అసలు కటింగ్ ఎందుకు ఇంపార్టెంట్, సో ఈ వీడియోలో మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ అందరికి. ప్రీవియస్ వీడియోలో అయితే ఎడోబీ ఫోటోషాప్ లో అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాను. సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి ఎడోబీ ప్రీమియర్ ప్రో లో ఏదైనా టైం లో మనం ఏదైనా ఒక వీడియోని గానీ ఏదైనా ఒక ఫోటోని గానీ ఇన్పుట్ చేసుకుంటాం కదా, దాన్ని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో అయితే మీరు చెప్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ వచ్చేసి మన ప్రీమియర్ అయితే ఓపెన్ చేసుకుని, సో ప్రీమియర్ లో మన ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఉంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఒక సాంగ్ అయితే ఇన్పుట్ చేసుకుంటాను. సో ఈ సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ చేసుకున్నాను. సో ఈ సాంగ్ నేను టైం నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఈ సాంగ్ అయితే వచ్చింది. సో అసలు కటింగ్ అంటే ఏంటి, సో అసలు కటింగ్ అంటే ప్రీమియర్ లో, సో ఈ సాంగ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 4 minutes ఉంది, 4 minutes 3 seconds ఉంది. సో నాకు ఇంత సాంగ్ అయితే అవసరం లేదు. సో నాకు ఈ సాంగ్ అయితే నాకు ఇక్కడి నుంచి కావాలి. సో ఇక్కడ నుంచి నేనైతే కట్ చేసుకుందాం చూస్తున్నాను. సో నాకు ఇక్కడి నుంచి కావాలి కాబట్టి నేను ఇక్కడ జస్ట్ మౌస్ రైట్ క్లిక్ అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడైతే కట్ అయింది కదా. సో తర్వాత ఈ టైం అనేది కొంచెం ఫ్రంట్ తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకుని ఇక్కడ దాకా కావాలని ఇక్కడ కట్ చేసుకుంటున్నాం. సో నాకు మైనస్ కొడితే టైం అనేది జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది. సో ఇది నాకు బిఫోర్ అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ కొట్టేసాను. సో ఇక్కడ మౌస్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ రిపుల్ డిలీట్ ఉంది, క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ నాకు ఈ ఆఫ్టర్ పార్ట్ అయితే ఇది అవసరం లేదు, దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ కొట్టేసాను. సో నాకు ఓన్లీ ఈ పార్ట్ కావాలంటే, సో చాలా మంది అయితే అవుట్ సైడ్ షూట్స్ కి వెళ్తారు కదా, సో వాళ్ళు చాలా ఫుటేజ్ అయితే షూట్ చేస్తారు. సో అవన్నీ అయితే వాళ్ళకి అవసరం లేదు. సో అందులో ఏమైతే మెయిన్ ఫుటేజ్ ఉంటుందో అవి మాత్రం తీసుకుని వాళ్ళు ట్రిమ్ చేసుకుని ఒక సాంగ్ లా క్రియేట్ చేస్తారు అనమాట. ఇక్కడ కూడా నేను అదే చేశాను, నాకు కావాల్సిన పార్ట్ అయితే నేను తీసుకున్నాను. సో చూసారు కదా, మనం ఎడోబీ ప్రీమియర్ ప్రో లో ఏదైనా ఒక వీడియోని కానీ ఇమేజ్ కానీ ఎలా కట్ చేసుకోవాలో. సో ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.